కాప్రాలో అధికారుల పర్యవేక్షణ లోపంతో అక్రమ నిర్మాణాలు. ఈనాడు చూసుకోవచ్చు కాప్రా సర్కిల్ పరిధిలో పర్యవేక్షణ లోపంతో అక్రమ నిర్మాణాలు. ఇక్కడ చూసుకోవాలి, ఈనాడు కాప్రా సర్కిల్ ఎట్లా అంటే ఇది ఒక అక్రమ నిర్మాణాల గ్యారేజ్ లాగా అనుకోవచ్చు. కాప్రా సర్కిల్లో ఈనాడు అధికారులు జీతాలు తీసుకొని మాత్రమే పరిమితం అవుతున్నారు. ఈ అధికారులకు చేత కాకపోతే రిజైన్ చేసుకొని మాకు చేతన అయితే లేదు మేము చేయము అని చెప్పేస్తే రిజిగ్నేషన్ లెటర్ పెట్టి ఇంట్లో కూర్చుంటే అయిపోతుంది. మీరు వచ్చుడు ఏసీ రూమ్లలో ఏసీలు వేసుకొని కూర్చున్నాడు, జీతాలు తీసుకో టౌన్ ప్లానింగ్ దగ్గర నుంచి ఉన్నటువంటి కింది స్థాయి చైర్మన్ల దగ్గర నుంచి పై స్థాయి దాకా ఈనాడు ఉండేందుకు లేకందుకు ఈ విధమైనటువంటి అక్రమ నిర్మాణాలు, షెడ్లు, బహుళ అంతస్తులు, సింగిల్ ఫ్లోర్లు, పాతింట్ల మీద పర్మిషన్ లేకుండా నిర్మాణాలు చేపట్టుడు ఈ విధంగా కాప్రా సర్కిల్ జిహెచ్ఎంసీలో జరుగుతూ ఉన్నాయి. ఈనాడు పరిశుభ్రత కానీ, ఈనాడు ఫుడ్ అధికారులు కానీ ఇన్స్పెక్షన్ చేయకుండా ఈనాడు కాప్రా సర్కిల్లో ప్రభుత్వ ఖజానానికి కోట్ల రూపాయల గండి పడతా ఉన్నది. మేము మొన్న ఏది రైటింగ్ చేయించి ఈనాడు ఎస్ఓటి పోలీసులను పిలిపించి పన్నీరు పట్టించినాము. ఈనాడు ఫుడ్ ఆఫీషియల్స్ కానీ, ఫుడ్ అధికారులు కానీ ఈనాడు హోటళ్లలో ఏ విధమైనటువంటి చౌక ధరకే బిర్యానీ పెట్టేసి రోడ్ల మీద పెడతా ఉన్నారు. సో ఏ విధమైనటువంటి గ్యారెంటీ ఈ అధికారులు ఇస్తా ఉన్నారు కాప్రా జిహెచ్ఎంసీ అధికారులు. ఈనాడు మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కానీ, ఆర్ఐ కానీ, అక్రమ సెల్లార్లు కానీ, ఈనాడు ఫుడ్ ఆఫీషియల్స్ కానీ, సో ఏ ఒక్కరు కూడా ఇక్కడ పనిచేస్తున్నటువంటి దాఖలాలు కనిపిస్తలేవు. ఏమన్నా కానీ మేము జీతాలు తీసుకొని మేము నిమ్మలంగా ఉంటాము, ప్రజల ప్రాణాలు ఏమైపోతే మాకేంది, రాష్ట్ర ఖజానాకి గండి పడితే మాకేంది అన్నట్టు ముచ్చట. ఇక మీరు ఉద్యోగాలు చేస్తే చేయరు, లేకపోతే లేదు. మేము చెప్తున్నాం బాజాప్తా మేము ఎవరికి ఎక్కడ మీ ఉద్దారకం అంతా పెట్టాలో, మీరు ఏ పాటు ఉద్యోగాలు చేస్తారో మేము డీటెయిల్స్ సబ్మిట్ చేస్తాము, ప్రజావాణిని ఇస్తాము, కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతాము. మొత్తం ఫైల్ అంతా తయారు చేసి కాప్రా జిహెచ్ఎంసీలు ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయని చెప్పేసి సీఎం గారికి కూడా సబ్మిట్ చేస్తాం ఫైల్. కాప్రా ఫైల్స్, అక్రమ నిర్మాణాల ఫైల్స్, ఈనాడు ఉద్యోగస్తులు ఎవరెవరు ఏ ఉద్యోగం చేస్తూ ఉన్నారో ఇదంతా మేము సబ్మిట్ చేస్తాం. మీ భాగవతం అంతా బయట పెడతాం. మా ఊరు ఈనాడు షెడ్ ఎట్లా వేస్తున్నాయి, జీరో పర్మిషన్లు, ఇక్కడ షెడ్ ఎట్లా నిర్మాణాలు జరుగుతున్నాయి, ఇక్కడ టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారు, కమిషనర్ గారు ఏం చేస్తున్నారు. కాప్రా సర్కిల్ పరిధిలో పర్యవేక్షణ లోపంతో అక్రమ నిర్మాణాలు, అక్రమ భవన అంతస్తులు సీజింగ్ చేసిన అక్కడక్కడ అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. కాప్రా సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు ఎక్కువ, సక్రమ నిర్మాణాలు, అక్రమ నిర్మాణాలు ఎక్కువ, సక్రమ నిర్మాణాలు తక్కువ. మా జేబుల్ ఫుల్ అయితే చాలు, ఎవరు ఏమన్నా కానీ. పాత భవనాల మీద కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నాయి. 10 సంవత్సరాలు 15 సంవత్సరాల భవనాల మీద కూలిపోతే ఎవరి ప్రాణాలకు గ్యారంటీ? ఏ అధికారి తెచ్చిస్తాడు? చనిపోతే మన అవాంఛనీయ సంఘటనలు జరిగితే ఎవరు గ్యారంటీ ఇస్తారు ప్రాణాలకి? ఈనాడు రూల్స్ ని అతిక్రమించి భవనాలు కడుతున్నారు, షెడ్స్ కడుతుంటే నిమ్మకు నీరైతే మా దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉంది అధికారుల పనితీరు. మీరు రిజైన్ చేసి ఇంట్లో కూర్చోరు, రామారామ అనుకుంటే చెక్కబదన చేసుకుంటూ కూర్చోరు ఇంట్లో. ప్రభుత్వానికి లక్షలాది రూపాయలు కాదు, కోట్ల రూపాయల భారీ నష్టం. మొత్తం అన్ని కాప్రా సర్కిల్ మొత్తం అక్రమ భవనాల లిస్టు తీస్తే కోట్ల రూపాయల గండి. సో ముఖ్యమంత్రి గారు, కలెక్టర్ గారు ఇట్లా గండి పడుతుంది రాష్ట్ర ఖజానాకి. దండేసి దండం పెట్టి మీరు అందరినీ దోరీలు చేయరా? ఏం డ్యూటీలు చేస్తున్నారు మీరు?